వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. చెల్లాయపురం అనే గ్రామంలో విశ్వనాథ్ కమలమ్మ అనే దంపతులు తమ కొడుకు కూతుర్లైన కిరణ్ కావ్యలతో కలిసి నివసించేవాళ్లు. వారికి కొడుకు కిరణ్ కన్నా కూతురు కావ్య మీదనే ప్రేమెక్కువ. ఎందుకంటే ఆమె ఆడపిల్ల కాబట్టి. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం కిరణ్ కావ్యలిద్దరూ తింటూ ఉంటే కమలమ్మ వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. చికెన్ వేపుడు అద్దిరిపోయింది. అమ్మా ఇంకో 2 ముక్కలే. తల్లి కావ్య, ఈ ముక్కలేసుకోమ్మా. ఇదిగో ఈ మెత్తటి ముక్కలు తిను అని కమలమ్మ కొడుకుని పట్టించుకోకుండా కూతురికి మాత్రం కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది. అది చూసిన కిరణ్ కి చాలా కోపం వస్తుంది. అమ్మా ఓ పక్క నేను అడుగుతుంటే నువ్వేమో దానికే చేస్తున్నావు. లెగ్ పీస్ వేసుకుంటావా తల్లి? లెగ్ పీస్ కూడా తెప్పించావా నా కోసం? వేయ్ అంటూ కావ్య ఆత్రమాత్రంగా తింటూ ఉంటుంది. పెట్టు, వండిందంతా దాని ముఖానే పెట్టు. చూడు ఎలా తింటుందో బొకాసురుడి చెల్లెల్లా. అమ్మా చూడమ్మా, అన్నయ్య నన్ను తిడుతున్నాడు. ఛీ, ఏమన్నయ్యవిరా నువ్వు? సొంత చెల్లెలు తింటుంటే కూడా చూసి ఓర్చుకోలేకపోతున్నావు. కుళ్ళుబోతు మొక్కమోడా. అంతేలే, నీకెప్పుడు అదంటేనే ఇష్టం. నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. పోయి నీకు ఆడపిల్లతో ఏం పోలికరా? అసలు ఆడపిల్లంటే ఏంటో తెలుసారా నీకు? బాబోయ్, నీకు దండం పెడతా. నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. లేస్తే ఆడపిల్ల ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది కాబట్టే దాన్ని ప్రేమగా చూసుకుంటున్నాం అని కథలు చెప్తుంటావు. అమ్మా అప్పుడే నాకు పెళ్లి చేసి పంపించేస్తారా? నిన్ను నాన్నని, ముఖ్యంగా అన్నయ్యని చూడకుండా నేను అస్సలు ఉండలేనమ్మా అని కావ్య ఏడుస్తున్నట్టుగా నటిస్తుంది. చూడరా, నువ్వు ఎన్ని మాటలు అంటున్నా అది ఇంకా నీ మీద ప్రేమతోనే ఏడుస్తుంది. అదిరా ఆడపిల్లంటే. ఆడదంటే ఒక అనురాగ దేవతరా. ఆడదంటే ఆనందానికి నిలయం రా. ఆడదంటే మాడిపోయిన అట్టేం కాదు. 2 చికెన్ ముక్కలు ఎక్కువ అడిగిన దానికి మహిళా పురాణాలన్నీ తిరగేస్తున్నారు. బుద్ధి తక్కువ ఈ ఇంట్లో మగవాడిగా పుట్టేశా. చీచి, నాది ఒక బ్రతికే అని కిరణ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కావ్య అదేమీ పట్టించుకోకుండా హాయిగా ఉన్న చికెన్ మొత్తం లాగించేస్తుంది. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం కావ్య టీవీలో ఆడపిల్ల సీరియల్ చూస్తూ ఉంటుంది. వంట చెయ్యమంటే పప్పులో ఉప్పెక్కు వేస్తావా? దిక్కుమాలిందానా, చావే చావు. ఆడపిల్లకన్నీ కష్టాలే. ఆడదానిగా పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు. నిజమే, ఆడపిల్లకన్నీ కష్టాలే అనుకుంటూ కావ్య సీరియల్ చూస్తూ రియల్ గానే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కిరణ్ వస్తాడు. తల్లి శోకదేవత, ఏడ్చి ఇంటిని సముద్రాన్ని చేసింది చాలు గాని రిమోట్ ఇవ్వు, క్రికెట్ చూడాలి. పోరా, మంచి సెంటిమెంట్ సీన్ చూస్తుంటే మధ్యలో వచ్చావు పానకంలో పుడకలాగా అని కావ్య కిరణ్ ని విసుక్కుంటుంది. కిరణ్ కోపంగా ఆమె చేతిలోని రిమోట్ లాక్కుంటాడు. దాంతో ఆమెకి చాలా కోపం వస్తుంది. రేయ్ పేడతట్ట మొఖమడా, ముందు రిమోట్ ఇవ్వరా. పోవే దిబ్బ రొట్టె మొఖందానా అని కిరణ్ సీరియస్ గా క్రికెట్ చూస్తూ ఉంటాడు. రిమోట్ ఇవ్వమంటే ఇవ్వవా? చెప్తా నీ పని అమ్మా అని కావ్య పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది. దాంతో వంటింట్లో ఉన్న కమలమ్మ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? చూడమ్మా, నేను నీకిష్టమని ఆడపిల్ల సీరియల్ 66,666వ ఎపిసోడ్ చూస్తుంటే అన్నయ్య వచ్చి ఛానల్ మార్చేశాడు. మమ్మల్ని కనీసం ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని సీరియల్స్ కూడా చూసుకొనివ్వదా మీ మగజాతి? అయినా ఆడపిల్ల ఇంట్లో ఏడిస్తే ఆ ఇంటికే అరిష్టం. ముందు ఆ రిమోట్ దానికివ్వు. అయితే వీధిలోకి వెళ్ళి ఆడవమని చెప్పు, చేతికి చిల్లరైనా వస్తుంది అని కిరణ్ టీవీలో క్రికెట్ చూస్తూ ఉంటాడు. ఇంతేనమ్మా, ఇంతే. మన ఆడజాతికి అన్ని కష్టాలే. పెళ్ళయ్యాక భర్త అత్త మామలు ఏడిపిస్తే పెళ్లికి ముందు అన్నదమ్ములు ఏడిపిస్తారు. ఇంకెక్కడుంది ఈ సమాజంలో సమానత్వం? ఆడది ఎప్పుడు కన్నీళ్లు పెడుతూ కృంగి కృషించి నశించిపోవాల్సిందేనమ్మా. మన ఆడజాతి కష్టాలు ఎప్పటికీ తీరవమ్మా, తీరవు అని కమలమ్మ అంటుంటే ఆ మాటలకి కిరణ్ కళ్ళలో నీళ్ళొస్తాయి. రిమోట్ తల్లి చేతిలో పెట్టి, ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా
అని కిరణ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. మంచి సెంటిమెంట్ సీను పండించి రిమోట్ దక్కించుకున్నందుకు తల్లి కూతుర్లిద్దరూ సంతోషిస్తారు. అలా ఆ రోజు గడుస్తుంది. ఒకరోజు విశ్వనాథ్ కూతురి కోసం బంగారు నెక్లెస్ తీసుకువస్తాడు. ఈ డిజైన్ నీకు నచ్చిందా తల్లి? చాలా బాగుంది నాన్న, నాకన్నా నీకే సెలక్షన్ బాగా తెలుసు అని కావ్య ఆ నెక్లెస్ చూసి మురిసిపోతుంది. ఈ మాటలు విని కిరణ్ అక్కడికి వస్తాడు. నెక్లెస్ బాగుంది, మరి నాకేం తెచ్చావు నాన్న? అదంటే ఆడపిల్ల, నీకెందుకురా? చి, దీనమ్మ జీవితం. లేస్తే ఆడపిల్లని తోకలాగా ట్యాగ్ లైన్ ఒకటి. ఇప్పుడు ఏంట్రా నీ బాధ? దానికి 2 లక్షలు పెట్టి నెక్లెస్ తెచ్చారే, మరి నాకు కనీసం 20,000 పెట్టి చిటికెన వేలుకు చిన్న ఉంగరం కూడా తేలేదు. దానికేదో కొంచెం బంగారమే కదరా చేయిస్తున్నాం. ఉన్న ఆస్తి అంతా నీకే కదా. మనకేముంది నాన్న ఆస్తి? ఉండేదే అద్దిల్లు. మొత్తానికి మగపిల్లాడు వినిపించుకున్నావు కదరా. నా బంగారు తల్లి కావ్యని చూడు, నన్ను ఏ రోజు ఇలా ఆస్తుల గురించి అడగలేదు. అందుకే తల్లి నువ్వంటే మాకు ఇష్టం అని విశ్వనాథ్ కావ్యని మెచ్చుకుంటాడు. అదేమంటుంది? దానికోసం అంతంత బంగారం చేయిస్తుంటే దొంగ మొకంది. చూడేలా చూస్తుందో చుంచెలుకలాగా అనుకుని కిరణ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయం, నాయనా కిరణ్, ఈ 5,000 తీసుకో, ఖర్చులకు ఉంచుకో. ఇప్పుడు నాకేం ఖర్చులున్నాయి నాన్న? వద్దులే, మీ దగ్గరే ఉండనివ్వండి, అవసరమైనప్పుడు తీసుకుంటాలే. ఖర్చులనేవి చెప్పి రావురా. ఏమో ఈ క్షణమే నీకేదైనా ఖర్చు రావచ్చేమో అని విశ్వనాథ్ బలవంతంగా ఆ డబ్బుల్ని కిరణ్ చేతిలో పెడతాడు. ఏంటి మా నాన్న ఎప్పుడు డబ్బులు అడిగినా నోటుకొచ్చిన బూతులన్నీ తిట్టేవాడు. ఈ రోజు వద్దంటున్నా ఇస్తున్నాడు అనుకుని అనుమానంగా తండ్రి వైపు చూస్తాడు. ఇంతలో కావ్య చేతిలో రాఖీ పట్టుకుని అక్కడికి వస్తుంది. అన్నయ్య, చేయి పట్టు, రాఖీ కట్టాలి అని ఆమె కిరణ్ చేతికి రాఖీ కట్టి, నన్ను ఆశీర్వదించన్నయ్యా అని అతని కాళ్ళకి దండం పెడుతుంది. రాఖీ కట్టానుగా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. నా దగ్గరేముంది నీకివ్వడానికి? ఏముందంటావేంట్రా? ఇంతకు ముందే కదా 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను. దానిలో 500 ఉంచుకొని ఏదో ఆ మిగిలింది కావ్యకివ్వు. ఏంటి 5,000లో 4,500 దానికి? ముష్టి 500 నాకా? ఆ 500 మాత్రం నువ్వేం చేసుకుంటావన్నయ్యా? అది నాకే ఇచ్చేయి, నీ పేరు చెప్పి మంచి చీర కొనుక్కుంటాను అని కావ్య కిరణ్ చేతిలోని 5,000 రూపాయలు తీసుకొని ఎంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. సిరిదా వచ్చిన వచ్చున్ సలలితముగ నారికేల సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవున్ కరిమిరింగిన వెలగపండు కరణిని సుమతి. ఈ పద్యానికి అర్థం ఇదన్నమాట అని కిరణ్ ఆశ్చర్యపోతాడు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.